పొంగులేటి వివాదమే కాదు కదా, ఎక్కడ వివాదం ఉంది? వివాదం లేకుండా వివాదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఎందుకంటే ఎవరి క్రషర్ తీసుకొచ్చేది రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పే ప్రయత్నం. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు చాలా స్పష్టంగా స్పందించారు. అక్కడ ఎవరైతే క్రషర్ నిర్వహిస్తూ ఉన్నారో తిరుమల క్రషర్ అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. దాన్ని కూడా మేము ఇల్లీగల్గా చేయడం లేదు, చాలా చట్టబద్ధంగా చేస్తూ ఉన్నాం. మాకు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి నుంచి అనుమతి ఉన్నది. అక్కడ రోడ్లు రావడంతో అక్కడ ఏదైతే స్టోన్ తీస్తూ ఉన్నారో ఆ స్టోను ఎన్సీసీ తీసిన స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ ఓన్లీ క్రషింగ్ చేసి అదే కాకుండా దాన్ని నడుపుతూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మేము ట్యాక్స్లు ఎగ్గొట్టలేదు, ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 ఎకరాలు రైతులను ఖాళీ చేపించి ఎన్సీసీకి ఆక్షన్ వేసి మమ్మల్ని మోసం చేసిరని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి గారి అంశాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ సబ్జెక్ట్ చూసినా అన్నీ నెరవేర్చే ప్రయత్నం కావచ్చు, సమర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టే ప్రయత్నం జరిగింది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇది అసలు సబ్జెక్టే కాదు. పొంగులేటి వివాదం మీద సభలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి బెదిరించినట్టు బీఆర్ఎస్ వాళ్ళని మీ అంత చూస్తా అది అని అంటున్నాడు. ఎక్కడ అంతేం చూసి సిబిసిఐడి ఎంక్వైరీ చేద్దాం. మైనింగ్ సంబంధించి మీ ఆయనలో ఆదాయం ఏంది, మా ఆయనలో ఆదాయం ఏంది. మేము వచ్చిన తర్వాత 33% మైనింగ్ ఆదాయం పెరిగింది. ఇసుక మాఫియాకు సంబంధించి నేరలలో ఏం జరిగింది, హరీష్ రావు గారు తమ్ముడు మహేష్ రావు గారు ఏం చేశారు, సంతోష్ రావు గారు తండ్రి రవీంద్రరావు గారు ఏం చేశారు, దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది ఎవరు, ఇసుక మాఫియా చేసింది ఎవరు, మైనింగ్ సంబంధించి గాయత్రి రవిచంద్ర గారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వారికి సంబంధించిన కంపెనీ ఏంది, గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి వారికి సంబంధించి ఏదైతే శ్వేత గ్రానైట్స్ పరిస్థితి ఏంది, అన్నింటి మీద చర్చ చేద్దామని చెప్పారు. చర్చకు చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ పారిపోయి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బెదిరించని చెప్తే ఎట్లా? మైకులు మస్తు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మైక్ ఇచ్చారో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇష్యూల మీద మాట్లాడంటే పొంగులేటి గారి అంశాన్ని తీసుకొచ్చి అనవసరంగా సభను తప్పుదారిపడిచే ప్రయత్నం చేసినప్పుడు మైకు ఇవ్వరు, కట్ చేస్తారు. ఎందుకు? స్పీకర్ గారి నిర్ణయం అది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. స్పీకర్ గారు ఎవరి నిర్ణయం, ఎవరికి మైక్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు అనేది వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలు. అంటే స్పీకర్ గారు మీరు అవమానిస్తారా? మీకు ఇవ్వడానికి ఏమన్నా స్పీకర్ ఏమన్నా మీకు జితగాడ అయింది ఏమన్నా? వారికి ఎవరికి మైక్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి వారు ఆ సందర్భానుసారంగా నిర్ణయం తీసుకుంటారు. సబ్జెక్టు సమస్యల గురించి మాట్లాడితే మా దగ్గర కండలిని ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ రెడ్డి లేలే ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే కౌశిరెడ్డి గారు సిఆర్ గారిని ఖాళీ చేస్తామని చెప్పి సైగల్ రూపంలో తెలియజేయడం. సిఆర్ గారికి 4 దశాబ్దాల నుంచి వారు రాజకీయాలు ఉన్నారు. వారు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా, అదే కాకుండా టీడీపీలో కూడా చైర్మన్గా, జిల్లా అధ్యక్షుడిగా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా, కేసీఆర్ గారి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసినట్టు ఒక సీనియర్ నాయకుని పట్టుకొని సభలో సభ్యుని యొక్క హక్కులను హరించే ప్రయత్నం కౌశిరెడ్డి గారు చేసినప్పుడు కౌశిరెడ్డి గారు తన యొక్క బాడీని చూసుకొని తను రెచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి మా దానిలో కూడా కొండలు తిరిగిన వీరులు ఉన్నారు, మేము అనుకుంటే తిప్పికోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే. ఎందుకంటే ప్రతిసారి కౌశిరెడ్డి గారు సభను తప్పుదారి పడిచే ప్రయత్నం, సభలో సభ్యులను మాట్లాడుకుంటే సభను మొత్తం గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కౌశిరెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల చెవిలో పువ్వు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పయింది. పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీకి, సర్పంచ్లకు, మహిళా సంఘాలకు, విద్యార్థి రియంబర్స్మెంటు, ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఇవన్నీ పెండింగ్ పెట్టిపోయారు. కాబట్టి తెలంగాణ దివాలా తీపించింది, తెలంగాణ ఆగమైపోయింది. కాబట్టి ఆగమైన తెలంగాణను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కమిషన్ల బడ్జెట్ అంటే తెలంగాణలో ఏముందని కమిషన్లు? మీరు తీసుకున్నట్టు కమిషన్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీరు భావిస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకొని మీరు కోటీశ్వర్లేరు. మీకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది, కేటీఆర్ గారికి జన్వాల్లో ఫామ్ హౌస్ వచ్చింది, సంతోష్ రావు గారు ఒట్టినావలపల్లి వచ్చింది, కలకుంట్ల కవిత గారు శంకర్పల్లి వచ్చింది, కేసీఆర్ గారికి ఏమో ఎర్రవెల్లి వచ్చింది. తెలంగాణ సంపదను దోసుకుంది మీరు, తెలంగాణ సంపదను కొల్లగొట్టింది మీరు, తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ తీసుకుంది మీరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు, తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గాలను మోసం చేసింది మీరు. మీ మోసాల గురించి మాట్లాడితే రోజులు పడతాయి. ఎందుకు బడ్జెట్ సంబంధించి 40,000 ఉద్యోగాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. 60,000 ఉద్యోగాలకు సంబంధించి 60 నుంచి 70,000 ఉద్యోగాలు నింపారు. ఎక్కడ కూడా పేపర్ లీక్ జరగలేదు.
మీ ఆయనలో 13 పేపర్లు లీక్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్ లీక్ అనే ప్రసక్తి లేకుండా జాబులు ఇచ్చిర్రు. భవిష్యత్తులో కూడా జాబులు వేయడం కోసం బడ్జెట్లో 40,000 ఉద్యోగాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నారు. త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతాం. రైతులకు మహిళలకు కూడా ఈ బడ్జెట్ అన్యాయం చేసింది. మహిళలకు మేము చేసిన మేలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. నిన్ననే 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంబంధించి 300 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు, నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేస్తే దాదాపు ఆక్యుపెన్సీ రేషియో 100 నుంచి 120% పెరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీసీ లాభదాయకం అయింది. అదే కాకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి అప్పటికే 1,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. మహిళా పథకాల సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ రాష్ట్రం కూడా పోటీ పడలేని పరిస్థితి ఉంది. కేంద్రమే ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్లో మహిళలకు 50,000 కోట్ల రూపాయలు తక్కువ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ స్కీమ్స్ 20 ఉంటే 12 ఓన్లీ 17 స్కీమ్లకు నిధులు తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేంద్రమైన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే పరిస్థితిలో లేరు. వ్యవసాయ రంగమైనా, మహిళలైనా, విద్యా వైద్యం సేద్యమైనా, లేదు ఉద్యోగాల కల్పన, సనాతన ధర్మం హిందూ ధర్మం రక్షించే ప్రయత్నంలో భాగంగా గుళ్ళకు సంబంధించిన అంశం తీసినా కూడా కాంగ్రెస్ పార్టీ ముందే ఉంటుంది. పొంగిరెడ్డి విషయంలో అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని హరీష్ రావు అంటున్నాడు. అన్ని ఆధారాలు చూపించినాక పొంగిరెడ్డి రాజీనామా చేపిస్తారా అని అడుగుతాను. ఇప్పుడు హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం, అన్ని ఆధారాలు ఉంటే ఆనాడే బయట పెట్టాలి కదా. బయట పెట్టకుండా అనవసరంగా దాని ఇష్యూని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసింది మీరు. తప్పులు చేసి మీరు తప్పులు కప్పుకునే ప్రయత్నం. మీకు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ ఉంటే చూసి ఓరవలేక రాజీనామాకు కాదండి. నాకు అర్థం అసలు వాళ్ళది కానప్పుడు రాజీనామా ఎందుకు చేస్తాడు? ఆ అంశం ఎందుకు వస్తుంది? మీరు కోర్టుకు పోండి. మరి ఎందుకు ఇదంతా ఉన్నాయి ఆధారాలు? కోర్టుకు పో. ఎవడొద్దాం? మేము వద్దన్నమా? కోర్టుకు పోతానికి సిద్ధంగా లేదు. సిబిసిఐడి ఎంక్వైరీ చేసినాం. దాని ముందు ఆధారాలు సబ్మిట్ చేస్తే అయిపోదు కదా. మీ తమ్ముడు ఏం చేసిండు, సంతోష్రావు గారు తండ్రి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబాల మీద మీరు చేస్తూ ఉన్నారు. అందరూ సమాధానం చెప్తాను. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇవన్నీ రాజకీయ కుట్రలేని అన్నీ జరిగాయి. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్సీగా పనిచేశారు, విప్గా పనిచేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అరే మననే అసెంబ్లీకి వచ్చిండు ఏమైనా అది తప్పు మాట్లాడుతుంటే అర్థం ఉన్నది. అనుభవం ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఏది పడితే అది నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. ఎక్కడ ఏం ప్రశ్నించినావు? ప్రశ్నలు ఏమైనా చేసినావా? ఏమైనా మాట్లాడినావా అసెంబ్లీలో? ఎంతసేపు ఆలనేళ్ళని అవమానపరచుడు, కడియం సీఏ గారిని అవమానపరచుడు, దుందుడుగా వ్యవహరించుడు, సభలో గందరగోళం, ఒక వీధి రౌడ్లా మొత్తుకుడు తప్ప కౌశిక్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క ఎలక్షన్ల సందర్భంలో నేను మా కూతురు మా ఆవిడ చచ్చిపోతాయని చెప్పి బెదిరిస్తాయి. హుజూరాబాద్లో ఓట్లు వేయించుకున్నాం. అన్నీ ఇదేగా టైప్ రాజకీయ సార్. బండి సంజయ్తో టైప్ చేసుకుని ఒక మున్సిపాలిటీకి గెలిచినావు. ఎప్పుడు టైప్ రాజకీయాలు చేస్తుడు, సభను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం, ఒక వీధి రౌడ్లాగా అసెంబ్లీ అరిచే ప్రయత్నం తప్ప ఏనాడన్న సబ్జెక్ట్ మాట్లాడినావు కౌశిక్ రెడ్డి? ఏమైనా అర్థం ఉందా? కౌశిక్ రెడ్డి దయ్యాలు వేదాలు బోలించినట్టు. కౌశిక్ రెడ్డి సబ్జెక్ట్ లేదు. ఆయన వీధి రౌడ్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖండాలు చూసి మురిసిపోతుడు. Subscribe us and press the bell icon for more interesting updates.